కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎంపీటీసీ జెడ్పీటీసీలు నిరసన చేపట్టారు. మొక్కజొన్న కొనుగోలుపై ప్రకటన చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. రైతులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందంటూ ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర గవర్నమెంట్ అన్ని చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు? పక్కన తెలంగాణలో 20 రోజుల నుంచి కొంటా ఉన్నారు సార్. తెలంగాణ వాళ్ళు నవ్వుతున్నారు మనం చూసి. బస్తాలు అవుతే 30,000 క్లాసు అమ్ముకోవడం అవుతా ఉన్నారు సార్. మొక్కజొన్న కాదమ్మా కేంద్రం 24 కనీస ధర కొడతా ఉన్నప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం జనవరి నుంచి దాస్తాం చేస్తా ఉంది సార్? ఎందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు మెయిన్స్ కానీ జోబార్ కానీ ఏ స్టేట్ తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ కాదు ఏ స్టేట్కి వారు ఎంఎస్పీకి ప్రొక్యూర్మెంట్కి మనకి డబ్బులు అయితే ఇవ్వలేదు. నాఫెడ్ నుంచి కానీ లేకపోతే ఇంకేదైనా నుంచి కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి జరగలేదు. తెలంగాణలో మీరు అంటున్నారు అది ఖరీఫ్ మొక్కజొన్న ఏదైతే ఉందో వారు స్టేట్ గవర్నమెంట్ ద్వారా కొన్నారు. రెండోది మన జిల్లాలో మన రాష్ట్రంలో దాదాపు 37 లక్షల మెట్రిక్ టన్నుల మెయిన్ మొక్కజొన్న ఉంది. దానికి నాఫెడ్ నుంచి అంటే నాఫెడ్ అనే సంస్థ నుంచి మామూలుగా ప్రొక్యూర్మెంట్ ఈ మినుములైనా సరే నాఫెడ్ ద్వారానే చేస్తున్నాం. దానికి కేంద్ర అగ్రికల్చర్ మినిస్ట్రీకి సీఎం గారు 24/3 మార్చిన లెటర్ రాశారు. మాకు ఇంకా అప్రూవల్ రాలేదు. వస్తే ఖచ్చితంగా తీసుకుంటాం. మనం కూడా అదే అవుతున్నాం సార్. కేంద్రానికి ఎట్లా రాసాం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కోసం సార్ కృష్ణా జిల్లా పెరుగుతున్న ఒప్పులు లేని విధంగా దాదాపు 7,60,000 మెట్రిక్ టన్నులు జిల్లా కామరాక నుంచి జిల్లా కాపుతుల్లో కూడా ఏ సంవత్సరం కొన్నంత ఖాళీ కృష్ణా జిల్లాలో కొన్నాము. సంవత్సరం వస్తున్న రోజుల్లో కృష్ణా జిల్లాలో ప్రతి జిల్లాలో కొన్నాం. 50 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వం కొన్నారండి. 50 లక్షల మీరు దానిలో వేస్తే మొక్కజొన్న కానీ మినుము కానీ కసలు కానీ ఎన్ని ఒరి కొనమని చెబితేనే మొక్కజొన్న అవుతారు సార్. ఏంటి అంటారు బయటకు పంపించారు. కావాల్సిన ఆర్పీఐ గారు పంపించారు. ఒక్కొక్క సచివాలయంలో పంపించారు ఆర్పీ గారితో. మీరు చెప్పవలసిన మేనేజ్ చేసాం సార్. అవును అడిగిన మేనేజర్ మేనేజర్ కూడా ఏం మేనేజ్ చెప్తారు. ఖరీఫ్లో సరిపోతుంది ఇప్పుడు అసలు మీరు ఎప్పుడో కానీ మినుము కానీ అప్పుడు వేసుకోండి.
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా? కేంద్రం స్పందిస్తేనే స్పందిస్తారా? రైతులకు మేము ఎందుకు ఈ పని చేస్తాం ఆ పని చేస్తాం చెప్పుకుంటాం ఈ రాష్ట్ర ప్రభుత్వం. పక్కన తెలంగాణలో రాష్ట్ర కొట్టినప్పుడు ఈ రాష్ట్రంలో బాధ్యత లేదా? సార్ ఇంకొకటి సార్ ఇంకో మాట సార్, ఇలా మండలంలో ఇదే వేదిక దగ్గర మన ఎంపీడీసీలు అందరూ జరిగాం. దగ్గర 600 ఎకరాలు 6 సంవత్సరాలు దాటిపోయినమ్మా. ఏం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది సార్? రైతుల కోసం ఏం చేస్తా ఉంది? అదేవిధంగా ఇప్పుడు చేస్తా ఉంది. ఏం చేయాలి సార్? ఓన్లీ మాటలు మాత్రం చెప్తూ ఉంటారు సార్. స్పష్టమైన డేట్ ప్రకటించండి. ఎప్పుడు తీసుకుంటారు? వర్షాలు మొక్కలు చూసే మొక్కలు వస్తూ ఉన్నాయి. ఎక్కడ దాచుకోవడానికి ఎవరికి పెద్ద పెద్ద ఇళ్ళే ఉండదు సార్, గోడౌన్స్ ఉండవు ఇళ్ళలో. దయచేసి డేట్ ప్రకటించమని చెప్పండి. ఇప్పటికైనా ఎప్పటికి ఇస్తారు, ఎప్పుడు తీసుకుంటారు? ఈ 14 నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 14 నుంచి 24 వరకు 26 వరకు కూడా ఏ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారానే ప్రొక్యూర్మెంట్ జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే మన మెయిన్ పర్మిషన్ ఇస్తుందో డబ్బులు ఇస్తుందో వెంటనే మొత్తం ఎప్పుడు డేట్ స్పెసిఫిక్ డేట్ చెప్పలేదు. మెయిన్ గవర్నమెంట్ చెప్పలేదు. దయచేసి మీడియా వాళ్ళు వినాలి. ఈ ప్రభుత్వం చేసేది దయచేసి మీడియా వాళ్ళు వినండి. దయచేసి అందరూ వినాలి. జిల్లా పరిషత్, కృష్ణా జిల్లా పరిషత్ సభలో చూద్దామా, రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము కొనలేము, కేంద్ర ప్రభుత్వం కొన్నప్పుడు మాత్రమే కొంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. సాక్షాత్ జిల్లా పరిషత్లో కలెక్టర్ గారు ప్రభుత్వ అధికారులు చెబుతా ఉన్నారు. దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. రైతులందరికీ తెలియజేయాలని చెప్పి ఈ కృష్ణా జిల్లా పరిషత్లో మేము జడ్పీడీసీలు అన్నింటిలో తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున ఉమ్మడ కృష్ణా జిల్లా సర్వసభ సమావేశంలో ఈ రోజున రైతులు పడుతున్న కష్టాలు ఈ రోజున కూడా జెడ్పీటీసీలు అందరూ కూడా లేవనెత్తడం జరిగింది. ఆ రోజున ఎన్టీఆర్ జిల్లాలో మాకు నాగార్జున సాగర్ నీళ్లు అందుబాటులో ఉండటం వల్ల వస్తాం వల్ల ఆ రోజున దాళాలు వేసుకుంటానని రైతులందరూ అడిగితే మీరు ఎవరు కూడా వేయొద్దంటూ ఇప్పుడున్న అధికారులే ఆ రోజున ప్రకటించారు. ప్రతి ఒక్క ఆర్బీకే సెంటర్కి వచ్చేసేసి రైతులందరిని పిలిచి మీరు మొక్కజొన్న వేయండి, మేము కొనుగోలు కేంద్రాలు తీస్తాము, మీకు మద్దతు ధర ఇస్తాము, మీరు మినివేయండి మద్దతు ధర ఇస్తాము, పెసలు వేయండి, ఉలవలు వేయండి, ఇంకా అపరాలు ఏదైనా వేసుకోండి మీకు మద్దతు ధర ఇప్పిస్తాము అని చెప్పారు. కానీ ఇవాళ పండి మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చి పోసి రైతులు తీసుకొచ్చి రోడ్డు మీద పోసాక మా వల్ల కాదని చేతులు ఎత్తేసేసారు. ఎక్కడ పక్కనున్న తెలంగాణ రాష్ట్రం 2200 చేసి గవర్నమెంట్ పొలంలోకి వచ్చుకుంటుంది. ఈ రాష్ట్రం కనీసం పొలంలోకి కాదు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినా కానీ కొనే దిక్కు లేక ఇప్పుడు మా వల్ల కాదు అని ఇప్పుడు జేసీ గారు కూడా ఏం చెప్తున్నారు, మేము కొనలేము, కేంద్రం ఆర్డర్ ఇస్తే కొంటాము అని చెప్తున్నారు. కేంద్రం ఎప్పుడు ఆర్డర్ ఇస్తే ఈ లోపల వర్షం పడితే ఈ రైతులంతా ఏమైపోవాలి? ఇప్పటికే అకాల వర్షాలకి కొంత నాశనం అయిపోయారు, కొన్ని కోట్ల రూపాయలు లాస్ పోయారు. కానీ అది కూడా పట్టించుకొని ఈ గవర్నమెంట్ ఇవాళ చెప్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, రైతే రాజ్యం మేము అది చేస్తాం, 100 వడ్డీకి 100 రూపాయల సబ్సిడీ. వీళ్ళు వచ్చిన 20 నెలల్లో ఎక్కడ 100 రూపాయల సబ్సిడీ వేయాల? ఎక్కడ వేసారా మీరు? ఎక్కడ చూసారా మీడియాలో? 100 రూపాయల సబ్సిడీ వరి పంట పోయినా వేయలా, మొక్కజొన్న పోయినా వేయలా, 1000 ఎకరం మామిడి తోటలు పోయినా వేయలా, అపరా పంటలు మినుము పోయినా ఎక్కడ వేయలా. ఇప్పుడు మీరు పోడియం దగ్గరికి వెళ్ళేందుకు ఎందుకు నిరసన చేశారు? ఏంటి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? పంట వేసుకోమని కొంటానని చెప్పి వాళ్ళ చేతులు ఎత్తేసి మేము కొనలేమని చెప్తుంటే దానికి మేము నిరసన చేసాం. అది ఆ రోజున చెప్పింది కూడా ఈ అధికారులే చెప్పారు, అగ్రికల్చర్ అధికారులే పంట వేసుకోమని. ఈ వరి వద్దు, ఈ సంవత్సరం ఎక్కువ పంట పండింది, దానికి అపరాల పంటలో మీరు ప్రత్యామ్నాయంగా ఏదైనా వేసుకోమంటే ఎట్టయినా అప్పుడు లాస్ పోయాం, ఇప్పుడు సార్ ఇందుట్లో అన్నా కొంచెం అని 1000 కోట్ల రూపాయలు అప్పులు చేసి లోన్లు తీసుకొని బ్యాంకులో లోన్లు తీసుకొని రైతులు 2 రూపాయల వడ్డీలకి 3 రూపాయల వడ్డీలు తెచ్చి ఇవాళ పండిస్తే ఇవాళ తీసుకొచ్చి వాళ్ళు ఏమైపోవాలి? ఎన్నిసార్లు ఈ ప్రభుత్వం మాటల్లో మోసపోవాలి? ఎన్నిసార్లు మోసం చేస్తారు రైతుల్ని? ఎంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, ఎంత దుర్మార్గమైన అధికారులతో చెప్పించి మోసం చేస్తున్నారంటే ఇది నెట్టెట్టిన రైతులను ముంచే ప్రభుత్వం కానీ రైతులను అయితే మంచి కోరే ప్రభుత్వం కాదని మేము నిరసన చేస్తాం.